Свободно. Что вы здесь делаете? మీరు మా దేశంలో ఏం చేస్తున్నారు? అదే మాకు అర్థం కావట్లేదు. ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేయండి. నేను Вообще-то మీ హనీమూన్. Почему самые опасные преступники? హనీమూన్కి వస్తే మరెందుకు మాఫియా వాళ్ళు మిమ్మల్ని తరుముతున్నారు? И почему они украли у вас это? И что в этом порошке? పౌడర్లో ఏముంది? థ్యాంక్స్ గురు. డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేసా. మీ సైంటిస్ట్ నిక్విస్ట్ ని మీట్ అయ్యి దీంట్లో ఏముందో నేను నిక్విస్ట్ చనిపోయి 10 ఏళ్ళు అవుతుందట. నిన్ను కూడా పైకి పంపిస్తానంటున్నారు. నిక్విస్ట్ బతికే ఉన్నాడు, అది నాకు తెలుసు. మీరే దాచారు. Вы стали интенсивно интересоваться. వచ్చిన రోజు నుంచి సెన్సిటివ్ మ్యాటర్స్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు ఎంత దూరం వెళ్తారో చూద్దామని ఆగాను. మనల్ని ఫాలో అయ్యారు. ఇండియన్ ఎంబసీలో ఉన్న అశోక్ తో కలిసి అసలు దానికి మాకు సంబంధం కుట్ర లేదు, ఏం లేదు. నేను చెప్పేది వినండి. లేదంటే ఆయన కారు ఎందుకు పేలింది? వెంటనే ఎందుకు ఎస్కేప్ అయ్యారు? ఇంకెవరెవరు ఇందులో? Да, ты убил Ашока, ты взорвал అశోక్ ని машину. చెప్పి చేసి జైల్లో పెట్టి దానికి మనం టార్చర్ చేస్తానంటున్నారకి. నేను చెప్పేది వినకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? నిక్విస్ట్ చచ్చిపోయాడని అబద్ధం చెప్తావే. అతను దగ్గర రాచావు. 39 మంది అథ్లెట్ని కాపాడడానికి నువ్వు ఎంత పోరాడుతున్నావు? మా దేశంలో 40 లక్షల మంది పిల్లలు ప్రతిరోజు ఈ విషయాన్ని తాగుతున్నారు. ఇలా వదిలేస్తే మా దేశంలో ఒక జనరేషన్ లేకుండా పోతుంది. ఒక ఆటం బాంబుల భవిష్యత్తుని నాశనం చేస్తుంది. ఇదేది జరగకుండా ఆపాలి. నేను నిక్విస్ట్ ఇప్పుడే కలవాలి. అది నువ్వు తలుచుకుంటేనే జరగదు. ప్లీజ్ మా పిల్లల మీద చాలా చూపించు, అర్థం చేసుకో. సారీ, తుపాకీ నేను బెదిరించడానికి తీలేదు. నేను చెప్పేది నువ్వు ఓపికగా వినాలనే తీశాను. ప్రాణం తీయడానికి నువ్వు ఇది ఉపయోగించుంటావు, ప్రాణాలు కాపాడడానికి నేను ఉపయోగించాను. అర్థం చేసుకో. Ты совершил большую ошибку. హద్దు మీరావు. దీనికి నువ్వు ఇంతకింత అనుభవిస్తావంటున్నాడు. Наручники. మన పర్ఫార్మెన్స్ కొంచెం ఓవర్ యాక్టింగ్. ఇదే యాక్టింగ్, అది లోపల నుంచి వచ్చింది. How is your father? I told him, you understand, you are also scientist like Ramachandran. Oh, నీ పనేనా ఇది? ముందే చెప్పుంటే పిల్లి గిడ్డంతో వచ్చేవాని And కదా. also, I like to say, you have secrets to tell us. No English. Russian. Да, Тебе да, нужно я через понимаю. 20 минут. మనం మాట్లాడుకోవడానికి 20 minutes టైం ఇస్తారట. నీ నుంచి రహస్యాలన్నింటినీ Он తెలుసుకోమంటున్నారు. очень опасен. బాగా డేంజరస్, రౌడీ, పోకిరి. ఈ ల్యాబ్ నుంచి బయటకు పంపొద్దు, జాగ్రత్తగా ఉండమంటున్నారు. Karpov прислал этот порошок. ఈ బాక్స్ ని కార్పో పంపించారట. మీ దేశంలో పిల్లలు దీన్ని తాగుతున్నారా? అవును, ఇందులో ఏదో ప్రాబ్లం ఉంది కదా. ఏ రకమైన టెస్ట్ చేసినా ఇందులో తప్పు బయటపడలేదు. В Индии вы не сможете определить наличие стероидов в этом ఈ порошке. అయనైజేషన్ ఎన్హాన్సర్ యూజ్ చేస్తే తప్ప దీంట్లో ఉన్న
విడిపోయి సెపరేట్ గా కనిపిస్తున్నాయి. ఇదే ఆ ప్రమాదకరమైన స్టెరాయిడ్. ఈ స్టెరాయిడ్స్ కి అథ్లెట్స్ చావుకి సంబంధం ఉందా? Is this Vias Mage du steroid specimen of Merli? ఓ గాడ్, ఇదంతా డేంజరస్ అని తెలిసి ఎందుకు అథ్లెట్స్ కి ఇచ్చారు? ప్రపంచ చరిత్రలో అమెరికా రష్యా పరమ విరోధులైన మా మధ్య ఎప్పుడు యుద్ధం జరగలేదు. అటామిక్ రిసోర్స్ ఒకే ఒక విషయం, స్పోర్ట్స్. ఎట్టి పరిస్థితుల్లో 92 వరల్డ్ గేమ్స్ లో అమెరికాని ఓడించి నంబర్ 1 అవ్వాలని మా దేశానికి కసుండేది. మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక శక్తివంతమైన టీంని తయారు చేసి అథ్లీట్స్ ట్రైనింగ్ ని పర్యవేక్షించారు. క్రీడాకారుల పెర్ఫార్మెన్స్ మినిస్టర్ ని తృప్తిపరచలేదు. మినిస్టర్ కోపంతో మమ్మల్ని అందరినీ డిస్మిస్ చేస్తానన్నారు. విజయం సాధించడానికి దొడ్డిదారి అథ్లీట్స్ అందరికీ ఉత్ప్రేరకాలు స్టెరాయిడ్స్ ఇవ్వడమే. కానీ అది చట్టరీత్యా తప్పు. బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ లో బయటపడిన స్టెరాయిడ్స్ ఇద్దామనుకున్నాం. ఒక మార్గం కనుక్కున్నాం. అదే ఈ ఫార్ములా. మీ దేశానికి పేరు రావాలని ఇంత పెద్ద ఫ్రాడ్ చేశారు. దీని వల్ల ఇండియాలో లక్షల మంది ప్రమాదంలో ఉన్నారు. ఈ వింధ్య బల్షాయ ప్రాబ్లమా? లేదు, ఇది మా పని కాదు. దీన్ని కనిపెట్టింది మీ నాన్నే. మనుషుల డిఎన్ఏ, పశువుల డిఎన్ఏల మీద రామచంద్ర పరిశోధనలు చేశారు. డిస్కస్ చేశాను. సరేనని కొత్త రీసెర్చ్ చేసి మాకొక దారి చూపించారు. పశువులకి ఎంబ్రియో ట్రాన్స్ప్లాంట్ చేసి దీనిని మార్చి కొత్త రకమైన సృష్టించారు. స్టెరాయిడ్స్ ని ఆవులకిచ్చి అది జీర్ణమై పాలుగా మారి బయటకు వచ్చేటప్పుడు ఆ మందు శక్తి పరిపూర్ణంగా ఉంటుంది. ఏ కేసులోనూ నిషేధించిన స్టెరాయిడ్ కనిపెట్టలేని విధంగా రామచంద్ర తయారు చేశారు. ఈ జెనెటికల్ మాడిఫైడ్ పాలను క్రీడాకారులందరి చేత రోజు తాగించారు. ఫలితం వెంటనే కనిపించింది. క్రమంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. ఆ రోజు మీ నాన్న మేమందరూ ఆయన ప్రశంసలతో వచ్చేసాం. 1992లో జరిగిన వరల్డ్ గేమ్స్ లో కొత్త ఉత్సాహంతో పాల్గొన్నారు. మా క్రీడాకారులందరూ చాలా గేమ్స్ లో కొత్త రికార్డుని సృష్టించారు. గోల్డ్ మెడల్స్ అన్నిటినీ సాధించారు. అమెరికాను మాత్రమే కాదు, అన్ని దేశాన్ని ఓడించి నంబర్ 1 అయ్యారు. మా దేశంలో ప్రతి ఒక్కరూ బాగా గెలిచారన్నట్టు ఆ విజయాన్ని గొప్పగా జరుపుకున్నారు. యాథ్లెట్స్ లో ప్రతి ఒక్కరికి నర్వస్ బ్రేక్ డౌన్, మెంటల్ డిసార్డర్ వచ్చినప్పుడే దీని సైడ్ ఎఫెక్ట్స్ మీకు అర్థమయ్యాయి, రైట్? అవును, ఇలా మోసం చేసే గెలిచామన్న విషయం బయట ప్రపంచానికి తెలిస్తే సాధించిన మెడల్స్ అన్నిటిని తిరిగి లాక్కుంటారు. ఆ తర్వాత సంవత్సరాలలో వరల్డ్ గేమ్స్ లో పాల్గొనే అర్హతని రద్దు చేస్తారు. నేషనల్ షేమ్. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఈ జబ్బుతో బాధపడుతున్న రోగులందరినీ లోకం చూపుకి దూరంగా ఉంచాలి. మా 10th ఇండిపెండెన్స్ వేడుకలలో 92వ సంవత్సరం మెడల్ సాధించిన వాళ్ళని సత్కరిస్తున్నట్టు చెప్పి అందరినీ ఒకే చోటికి చేర్చాం. కార్పో ఒక క్రూరమైన ప్లాన్ వేశాడు. అథ్లీట్స్ అందరినీ హెలికాప్టర్లో ఎక్కించి చంపేసి నిజాలన్నింటినీ దాచేద్దామన్నాడు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. మాట్లాడాను, పోరాడాను. వాళ్ళని మెడికల్ రీసెర్చ్ కి ఉపయోగించొచ్చని చెప్పి ఈ ఆర్మీ హాస్పిటల్ కి రహస్యంగా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎవరిని నొప్పించకుండా నేను ఒక ఐడియా ఇచ్చాను. క్రీడాకారుల బదులు 39 అనాథ శవాలను హెలికాప్టర్లో ఎక్కించాను. క్రీడాకారులందరూ చనిపోయినట్టుగా సృష్టించి అడవి ప్రాంతంలో ఆ ప్లాన్ ప్రకారం హెలికాప్టర్ ని పేల్చాను. నేను ఆ క్రాష్ లో చనిపోయినట్టు సెటప్ చేసి నన్ను ఇక్కడ కార్పో దాచాడు. అందులో 28 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారా? వాళ్ళు నాకు చూపించండి. నో, కార్పోకి 3 అఫీషియల్స్ కి మాత్రమే ఈ రహస్యాలన్నీ తెలుసని చెప్తున్నారు. 10 ఏళ్లుగా దాచుంచిన అథ్లీట్స్ ని చూడడానికి కార్పో మిమ్మల్ని అంత ఈజీగా అలర్ట్ చేయడు, చంపేస్తాడు. ఏ మంత్రం వేసేవో గానీ వాడు నిన్ను ఇంతసేపు ప్రాణాలతో వదిలేయడమే ఆశ్చర్యంగా ఉంది. అర్జెంట్. Пожалуйста, вот. Давай, вставай, вставай! Шевелись! Вставай, вставай! Быстрей! Быстрей, давай, давай! Вставай, вставай!
పాలడానికి నేను నీతోనే ఉన్నానుగా. Give me a chance. Please.
మీ నాన్న చెప్తాడు చేశాను. బార్డర్ని వదిలిపెట్టను, వేసిన వాడిని వదిలిపెట్టను. Gdzie on znają? On живет или нет? Aki, you're okay? I'm okay. I need this. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న అథ్లీట్స్ కి మిగిలిన చివరి సంతోషం వాళ్ళు సాధించిన మెడల్స్ మాత్రమే. ఇది బయట ప్రపంచానికి తెలియని.